అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 5 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. గోబీ, నూడిల్స్ ఇలాంటివి కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు. అంత బావుంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకి నూనె వేసుకోవాలి. అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లైట్‌గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 4 ఎగ్స్‌ని బ్రేక్ చేసి వేసుకోవాలండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోని తడి మొత్తం పోయి ఇలా పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏదైనా ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మళ్ళీ అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకి సేమియాని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా బ్రౌన్ కలర్‌లోకి రావాలండి. ఈ విధంగా లైట్‌గా కలర్ మారితే సరిపోతుంది. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 3, 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 3, 4 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా దగ్గర పడిపోతుందండి. ఇక్కడ నేను ఒక సేమియా ముక్కని తీసి చూపిస్తున్నాను చూడండి. 3, 4 నిమిషాలకే ఈ విధంగా చక్కగా ఉడికిపోతుందండి. ఈ సేమియాని విరిచామంటే ఇలా 2, 3 ముక్కలుగా బ్రేక్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. అంతా కూడా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకి కారం వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వరకి గరం మసాలాని వేసుకోవాలి. అర టీ స్పూన్ వరకి ధనియా పౌడర్‌ని వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మసాలాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 1, 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చివర్లో కొంచెం కొత్తిమీరని చల్లేసుకోవాలి. కొత్తిమీర కలిసే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. నార్మల్‌గా కాకుండా కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుందండి. అంతేనండి.